పట్నం పల్లెకి కదల వచ్చింది. బోలెడంత సంబరాన్ని తెచ్చింది. భోగి పండగకు పల్లెలు పట్టణాలు సిద్ధం కాగా దానికి ముందే కోనసీమలో కొత్తగా పడవ పందాలు అసలు సిసులు పండగకి టీజర్గా మారాయి. మరోవైపు ఇంకా సిటీ నుంచి సొంతూళ్లకు తరలుతున్న వాహనాలతో రష్ కొనసాగుతుండగా రేపటి నుంచి పండుగ సంబరాలకు ఊళ్లు సిద్ధమయ్యాయి. పండక్కి ఊరెళ్దాం అనుకుంటూ బయలుదేరిన జనంతో సిటీ బోసిపోతే పల్లెలు పట్టణాల దారులు రహదారులతో బారులు తీరాయి. పండగ సంబరాలకు పెట్టింది పేరైన కోనసీమ ఆత్రేయపురంలో ఈసారి పడవ పోటీలు నూతనంగా ప్రారంభం కాగా ఊరి జనమంతా ఉత్సాహంగా వాటిని తిలకించారు, పోటీదారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఇక్కడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ అందంగా ముస్తాబు చేయడం కనిపించింది. భోగభాగ్యాల భోగికి ఊళ్లన్నీ కనుల పండుగగా ముస్తాబయ్యాయి. ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేయడం కామన్ గా సాగే తంతు కాగా ఈ మంటల్లో వేసే గొబ్బెమ్మలను గోదావరి జిల్లావాసులు సిద్ధం చేశారు. సంక్రాంతి పండగ అనగానే గుర్తొచ్చే గంగిరెద్దులు హరిదాసులతో ఊళ్లు కలకలలాడుతాయి. మాయమవుతున్న మన సంస్కృతిని ఈ పండుగ రోజుల్లో అయినా గుర్తుకు తీసుకువస్తాయి ఈ కళారూపాలు. పండగ అంటే నోరూరించే రుచులు, పిండి వంటలు, బొబ్బట్లు, పూతరేకులు, పాయసం, అరిసెలు, చక్రాలు, ఇలా రకరకాల తీపిదనాలకు ఆలవాలం సంక్రాంతి. అందుకే ఈసారి ఈ స్వీట్ తయారీ షాపులకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక పందెంగాళ్లకు పెద్ద పండగే సంక్రాంతి. అందుకే ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చే బంధువులు అతిథులతో హోటల్స్ లాడ్జిలు ఫుల్ అయిపోయాయి. పందేలు ప్రారంభం కావడం ఆలస్యం, ఇక్కడ సందడే సందడి. మొత్తం మీద 3 రోజులు ముక్కనుమతో కలిసి 4 రోజుల పాటు సాగే ఈ పెద్ద పండుగ కోసం తెలుగు ఊళ్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక హడావుడి మామూలుగా ఉండదు మరి.